అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి జూన్ 21వ తేదీన శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ వీడియోలో మనం మంచి చెడు సమయాల గురించి కూడా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈరోజు మీకు ఒక పెద్ద ఆలోచన వచ్చే అవకాశం ఉంది మరియు అది అసంభవం అనిపిస్తుంది. కాబట్టి మీరు దానిని వెంటనే తిరస్కరించకూడదు. పెద్దగా ఆలోచించడానికి మరియు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇది సరైన రోజు. మీరు మీ ప్రణాళికకు ఉన్న అడ్డంకులను బాగా అధ్యయనం చేయాలి మరియు త్వరలోనే ఆ అడ్డంకి మీరు దానిని ఎలా వదిలించుకోవచ్చో సూచిస్తుంది. వృషభ రాశి వారి ఆరోగ్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు మీ కళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా మీ ఉద్యోగం వల్ల కళ్ళు ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తే, ఎక్కువగా చదవాల్సిన, పోటీల్లో తీయాల్సిన లేదా రోజంతా కంప్యూటర్ను నిరంతరం ఉపయోగించాల్సిన వ్యక్తులు తమ కళ్ళను తనిఖీ చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలసిపోయిన మీ కళ్ళకు ఒకరోజు విశ్రాంతి ఇవ్వడం మరియు పుస్తకాలు మరియు కంప్యూటర్ స్క్రీన్లు కంటే ప్రకృతిని చూడడం కూడా మంచి ఆలోచన కావచ్చు. వృషభ రాశి వారి ప్రేమ సంబంధాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఇతరుల మాట వినడానికి సిద్ధంగా ఉంటారు మరియు జీవితం మరియు ప్రేమ గురించి అనంతంగా మాట్లాడే వ్యక్తిని మీరు కలుసుకోవచ్చు. మీరు అదృష్టవంతులు. ఈ వ్యక్తి జీవితాంతం మీకు సరైన సంబంధం ఇచ్చి గౌరవించగలరు. ఈ వ్యక్తితో మరిన్ని సమావేశాల కోసం ప్లాన్ చేసుకోండి మరియు అవసరమైనప్పుడు ఈ వ్యక్తిని సంప్రదించడానికి సిగ్గుపడకండి. వృషభ రాశి వారి కెరియర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీలోని అత్యుత్తమ ప్రతిభను బయటకు తీసుకురావడానికి మీరు ఏమి చేయగలరో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ డిజైన్లు మరియు భావనలో మిమ్మల్ని ప్రత్యేకంగా చేస్తుంది. అయితే ఆర్థిక విషయానికి వస్తే మీ బహుమతులు ఆలస్యం అవుతాయి. అయినప్పటికీ ఆర్థిక సంక్షోభం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీకు తగినంత ఆదాయం ఉంది. మీ వద్ద ఉన్నదాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడు మీరు పరిస్థితి నుండి బయటపడగలరు. ఇప్పుడు మనం మంచి చెడు సమయాల గురించి కూడా తెలుసుకుందాం. స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం జూన్ 21వ తేదీన శనివారం నాడు సూర్యోదయం ఉదయం 5:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:32 తిథి ఏకాదశి తెల్లవారుజామున 1:39 వరకు, నక్షత్రం అశ్విని సాయంత్రం 5:36 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 1:52 నుండి మధ్యాహ్నం 3:21 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:30 నుండి ఉదయం 7:14 వరకు, అమృతకాలం ఉదయం 10:53 నుండి మధ్యాహ్నం 12:22 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.